175 నియోజకవర్గంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు వెన్నుపోటుకు నిరసన ర్యాలీ కార్యక్రమాలు 175 నియోజకవర్గాలు కూడా నిర్వహిస్తున్నాం. మరి ఎన్నుపోటు ఏమిటంటే మీ అందరికీ తెలుసు. హామీలు ఇచ్చాడు ఆయన. ముందుగా చెప్పుకోవాలంటే మహిళలు మన దగ్గర ఉన్నారు కాబట్టి మహిళలకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తానన్నారు. ఇవ్వలేదు. అంటే మహిళలకు ఎన్నుపోటు పొడిచారు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అంటే నిరుద్యోగులందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. సుమారు 1 కోటి మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు, 1 కోటి మందికి పైగా మహిళలు ఉన్నారు. అది మేము చెప్పింది కాదు, ఈనాడు పేపర్లో చెప్పిన స్టాటిస్టిక్సే నేను చెప్తున్నాను. అలాగే పెన్షన్లు, 50 సంవత్సరాలకే పెన్షన్లు ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికి కూడా 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. అంటే ఎస్సీలకు ఎన్నుపోటు పొడిచారు, బీసీలకు ఎన్నుపోటు పొడిచారు, ఎస్టీలకు ఎన్నుపోటు పొడిచారు, అలాగే మైనారిటీలకు ఎన్నుపోటు పొడిచారు. ఎన్నుపోటు కార్యక్రమం నిర్వహించిన కారణాలు ఇవేనమాట. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో కూడా మనందరికీ తెలుసు. మనకు మహిళలకు ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇల్లు అని చెప్పారు ఆయన మేనిఫెస్టోలో, ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తారన్నారు. ఇచ్చారా అని అడుగుతున్నాను. 1, 2 ఇచ్చేసి ప్రతి ఇంటికి కూడా, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి కూడా మరి ఎన్నుపోటు పొడిచారు. ఇదేనా ఆయన చెప్పింది పరిపాలన అని అడుగుతున్నాం. మహిళది 5 లక్షలు, మామూలుగా సరిపోతే 10 లక్షలు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అంటే మోసం కాదా అని అంటున్నాం, దగా కాదా అంటున్నాం, వెన్నుపోటు కాదా అని మేము అడుగుతున్నాం. మహిళది చెప్పాను. ఆడబిడ్డ నిధి ఇందాక చెప్పాను. ఆడబిడ్డ నిధి అనేది 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు. అది అమ్మరికి మోసం చేశారన్నమాట. అమ్మకు, అక్కకు, చెల్లికి ఆ రోజు వైఎస్ఆర్ చేయూత ఏమో 18,750 రూపాయలు జగన్ ఇచ్చాడు. వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు. కానీ ఈయనేమో నెలకు 1500, అయితే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నారు. ఒక్క చెల్లికైనా, ఒక్క తల్లికే, ఒక్క అక్కకు కూడా ఇవ్వలేదు. అంటే అంతా కూడా మోసం, దగా మోసం అనమాట. అందుకే మేమందరం కూడా మరి ఈరోజు ఆయన ఏదైతే మేనిఫెస్టో ఇస్తారో ఆ మేనిఫెస్టోని తగలబెడతాం. అలాగే విధంగా ఆ మేనిఫెస్టోని తగలబెడతాం. మేనిఫెస్టోతో పాటు వాళ్ళు కొన్ని కరపత్రాలు కూడా ఇచ్చారు, షూరిటీ సంతకాలు పెట్టి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఇచ్చారు. దాన్ని ఏది అమలు చేయలేదు. ఇవి తగలబెడతాం ఈరోజు. మేము తగలబెట్టింది రాజ్యాంగం కాదు, మేము తగలబెడుతున్నది చట్టం కాదు, మేము తగలబెడుతున్నది అదే జీవోలు కూడా కాదు. వాళ్ళు జీవోలు తగలబెట్టారు, చట్టాలు కూడా తగలబెట్టారు, మేము కాదు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాళ్ళు మేనిఫెస్టోని మాత్రమే. మరి రైతుల మీద ఈ ప్రభుత్వం కూడా ప్రేమ ఏమిటో ఒకసారి ఆలోచించండి. కొనుగోలు సెంటర్లే పెట్టలేదు. మొక్కజొన్న, అరటికి ధర లేదు, మిర్చికి ధర లేదు, ధాన్యం పరిస్థితి అదే. ఏది చూసినా సరే మరి రైతులందరూ కొనబోతే కొరవి, అమ్మితే అడవి. అది రైతుల పరిస్థితి. కొనబోతే కొరవి, అమ్మితే అడవి. అలాగే బీమా జగన్ ఉండేటప్పుడు పంటలకు బీమా కట్టించారు, ప్రభుత్వమే కట్టింది. ఒక్కొక్కరికి 5-6 లక్షల రూపాయలు కూడా వచ్చే బీమా. మా గిరిజనులు కూడా 5 లక్షల వాళ్ళు వచ్చిన వారు ఉన్నారు. అందులో టీడీపీ పార్టీలోనే ఉన్నారు వాళ్ళు. 5 లక్షలు వచ్చిన వాళ్ళు సాలూరు మండలంలో ఉన్నారు. మన విలేకరు మిత్రులు కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా 5 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు పంటలు పోతే రైతు కిరోమని ఏడుస్తున్నాడు, రైతు దుఃఖంలో మునిగిపోయాడు. అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత దుఃఖీభావ అయిపోయింది అన్నమాట అది. అలాగే స్మార్ట్ మీటర్లు, లోకేష్ ఏం చెప్పారు, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి, నేను మీకున్నాము, టీడీపీ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, అందరికి భయపెట్టి పెట్టిస్తున్నారు, అందరికి బాధపెట్టి పెట్టిస్తున్నారు. అంటే అందరికి కూడా, పేదలందరికీ కూడా వెన్నుపోటు అనేది పొడుస్తున్నారు అనేది మీ అందరికి కూడా తెలుస్తున్నాం. అలాగే చంద్రన్న బీమా కూడా మీరు చూస్తుంటారు. చంద్రన్న బీమా సహజంగా చనిపోతే 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఎవరికి ఇచ్చారో చూపించమని అడుగుతున్నాం. మొదటి సంతకం ఏజైనాం, ఎక్కడ అమలు చేశారా అని అడుగుతున్నాం. అదే అమలు చేయడం లేదు. ఈరోజు గిరిజన ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్టు, అల్యూమినియం ఫ్యాక్టరీలు పెట్టి గిరిజనులు తగిలేని ప్రయత్నం చేస్తున్నారు.
తగిన ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే భారీ మీటింగ్ పాచిపెట్ట మండలంలో పెట్టబోతున్నాం. భారీ మీటింగ్. అలాగే మనమందరం చూసుకుంటే ఉద్యోగులు కూడా చెప్పేసాక ముగిస్తాం. ఉద్యోగులకు కూడా వెన్నుపోటే. ఉద్యోగులకు ఏం చెప్పారు? మేము గెలిచిన వెంటనే బ్రహ్మాండమైన ఐఆర్ ఇస్తామన్నారు. ఒక ఐఆర్ ఇచ్చారని అడుగుతున్నాను. ఐఆర్ ఇవ్వకుండా ఉద్యోగులకు ఎన్నుపోటు పొడిచారు. పిఆర్సి బ్రహ్మాండమైన పిఆర్సి ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు గడిచిపోతున్న పిఆర్సి మాటే లేదు. ఉద్యోగాలు ఆలోచించండి మీరు. ఉద్యోగాలు 4 డిఏలు ఇవ్వాలి. 4 డిఏలు కూడా ఈ రోజు కూడా ఇవ్వలేదు ఉద్యోగులకు. అదేవిధంగా జిపిఎస్ లేదు, ఓపీఎస్ లేదు ఉద్యోగులకి. ఉద్యోగులకి జిపిఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఇందాక నేను చెప్పినట్టు డిఎస్సిలో అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది కాబట్టి సిబిఐ చేత విచారణశీలని డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ చేత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడుకు శాసనసభలో అడిగితే పరిటాల రవిని జగనే చంపించాడంటే అక్కడ శాసనసభలోనే సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు రాజశేఖర్ గది. మనిషి అంటే అలాగుండాలి, పాలన అంటే అలాగుండాలి. నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయండి అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ అబద్ధాలు తర్వాత మాత్రం అన్ని కూడా ఎగ్గొట్టడం, ఎన్నుపోటు కార్యక్రమాలు చేయడం. ఇవి చూడండి జగన్ ఇచ్చిన పథకాలు. జగన్ 3,32,000 కోట్లు అప్పు చేశాడు. జగన్ 3,32,000 కోట్లు 60 నెలలకి ఆయన అప్పు చేశాడు. ఈయన 24 నెలలకే 3,40,000 కోట్లు అప్పు చేశారు. మరి నేనేం చేశారో ఆ వివరాలు ఇమ్మని అడిగితే ఇంతవరకు ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరి పాలన గొప్పకున్నదో ప్రజలందరూ ఆలోచించుకోవాలి. అలాగే గిరిజనులకు కూడా మీ అందరికీ తెలుసు. గిరిజనులకి ఆ రోజు మేము వైఎస్ఆర్ భరోసా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. 13,500 ఇచ్చాం. ఈరోజు అన్నదాత సుఖీభావ బంజరు భూములు కానీ పోడు భూములు కానీ ఎక్కడ ఇవ్వడం లేదు గిరిజనులకి. బంజరు భూములు కానీ పోడు భూములు కానీ ఇవ్వలేదు. మరి గిరిజన శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారే, మరి ఎందుకు అడగలేదు అడుగుతున్నాను. మీరు గిరిజన శాఖ మంత్రి అయినా అడుగుతున్నాను నేను. అసలు గిరిజనులకి ఇవ్వకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడారు కదా. రైతు భరోసా అన్నాడు జగన్ గారు ఇచ్చారు. ఈ రోజు మీరు అన్నదాత సుఖీభావం ఇవ్వడం లేదు, అడగారు కదా. ఎందుకు అడగడం లేదు అడుగుతున్నాను. జీవో నెంబర్ 3 హామీ ఇచ్చారు ఉద్ధరిస్తామని. మరి ఎందుకు ప్రత్యామ్నాయ జీవో ఇస్తామన్నారు. జీవో నెంబర్ 3 ఇవ్వలేకపోతే గిరిజనులకి ప్రత్యామ్నాయ జీవో ఇస్తామన్నారు. జీవో నెంబర్ 3 లేదు, ప్రత్యామ్నాయ జీవో లేదు. గిరిజనులు మీరు ఆలోచించండి. ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడు. జగన్ ఎటువంటి వాడు, చంద్రబాబు ఎటువంటి వాడు, రాజన్న ఎటువంటి వారు, సంజయ్ రెడ్డి ఎటువంటి వారు మీరు ఆలోచించుకోవాలని గిరిజనులు చెప్తున్నాను. అలాగే మైనారిటీలకు అందరికి కూడా 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. అంటే ఎస్సీలకు ఎన్నుపోటు పొడిచారు, బీసీలకు ఎన్నుపోటు పొడిచారు, ఎస్టీలకు ఎన్నుపోటు పొడిచారు, అలాగే మైనారిటీలకు ఎన్నుపోటు పొడిచారు. ఎన్నుపోటు కార్యక్రమం నిర్వహించిన కారణాలు ఇవేనమాట. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో కూడా మనందరికీ తెలుసు. మనకు మహిళలకు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇల్లు అని చెప్పారు ఆయన మేనిఫెస్టోలో. ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారన్నారు. ఇచ్చారా అని అడుగుతున్నాను. 1, 2 ఇచ్చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి కూడా మరి ఎన్నుపోటు పొడిచారు. ఇదైనా ఆయన చెప్పింది పరిపాలన అడుగుతున్నాం. మహిళది ఆయన చెప్పిన పరిపాలన. అలాగే మనం చూసుకుంటూ పోతే రైతులకి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. సంవత్సరానికి 20,000. ఆయన మొత్తం ఇచ్చిందంతా లెక్క చూస్తే అంతే కలిపి మరి 10,000 కనిపించడం.